అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారు వాళ్ళ గురువు గారిని కాదని విశ్ హిమాలయాల్లో ఎక్కడో భగవంతుడు ఉన్నాడని, అక్కడే సిద్ధి లభిస్తుందని, అక్కడికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుని అతని అనుమతితో వెళ్తారండి. వెళ్ళాక నిద్ర లేని ఒక సాధువుని ఆయన కలుసుకుని, మరి అక్కడ ఆయన అహంకారం ఎలాంటిదో కూడా తెలుసుకుని, దాన్ని నివృత్తి చేసుకుని, ఆయన ద్వారా ఈయన వెన్నుపూసకు సంబంధించిన ఆ యొక్క రోగాన్ని, బాధని సమూలంగా దాన్ని క్యూర్ చేసుకుని, ఎక్కడో లేదు. ఆయన అన్నీ కూడా ఆయన గురువుగారైన శ్రీ యుక్తేశ్వర్ గారి గిరి వద్దే ఆయన పొందుతాడు అని తెలుసుకుని, మళ్ళీ వెనుతిరుగుకి వచ్చేస్తాడండి. వచ్చేసాక వెంటనేనండి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి, "వచ్చేసాను గురూజీ" అంటారండి. ఎంతో సిగ్గుతో చిన్నబోయిన మొఖంతో నిలబడి ఉంటారు. యుక్తేశ్వరగిరి గారు వెంటనే వంటింట్లోకి వెళ్లి ఏమైనా తినడానికి చూసుకుందాం పద అంటారండి. ఎందుకంటే వీళ్ళకి ఎడబాటు కలిగించినవి కేవలం కొన్ని గంటలే కానీ, రోజులు కాదు అన్నంత మామూలుగా ఉందంటండి ఆ గురువుగారి యొక్క ధోరణి. గురుదేవా, నా విధులు విడిచిపెట్టి ఇక్కడి నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోయి మీకు నిరాశ కలిగించి ఉంటాను కదా! నా మీద మీకు కోపం వస్తుందేమో అనుకున్నాను అని పరమహంస గారు అంటారండి. లేదు, లేనే లేదు. కోపమన్నది తీరని కోరిక వల్ల పుడుతుంది. నేను ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించను కదా! అందుచేత వాళ్ళు చేసే పనులు నా ఆశలకు వ్యతిరేకంగా ఉండలేవు. నిన్ను నా అవసరాలకెన్నడూ నేను వాడుకోను. నీ నిజమైన సంతోషమే నా సంతోషము అని వాళ్ళ గురువుగారు పలుకుతారండి. వెంటనే పరమహంస గారు, గురుదేవా, దివ్య ప్రేమ గురించి అస్పష్టంగానే వింటాం. కానీ ఈనాడు మీ దివ్య స్వరూపంలోనే దానికి వాస్తవమైన నిదర్శనం నాకు కనిపిస్తుంది అని ఆయన దర్శించుకుంటారండి. బయట ప్రపంచంలో తండ్రి కూడా తాను అప్పగించిన పనిని కొడుకు చెప్పా చేయకుండా వదిలిపెట్టి పోయినట్లయితే ఆ కొడుకుని సులువుగా క్షమించడు కదా! కానీ గురువుగారు, పరమహంస గారు అరగొరగా విడిచి వెళ్ళిపోయిన అనేక పనుల వల్ల ఎంతో అసౌకర్యానికి గురి అయినా కూడా రవ్వంత విసుగైనా చూపించలేదండి. అది గురువుల యొక్క తత్వం. ఒకానొక ఆనంద తరంగం పరమహంస గారిని ముంచెత్తేస్తదండి. ఈశ్వరుడు వాళ్ళ గురుదేవుల రూపంలో పరమహంస గారి హృదయంలోని స్వల్పమైన ప్రేమల్ని, అవధుల్లేని విశ్వ ప్రేమని విస్తరింపచేస్తున్నాడన్న సంగతి అప్పుడు స్పృహలోకి వస్తుందండి. కొన్నాళ్ళ తర్వాత ఒక రోజు పొద్దుట పరమహంస గారు, వారి గురుదేవులు మామూలుగానే కూర్చునే గదికి వెళ్తారు. ఖాళీగా ఉన్న ఆ గదిలో ధ్యానం చేసుకోవాలని పరమహంస గారి ఉద్దేశం. కానీ చెప్పు చేతల్లో లేని ఈయన ఆలోచనలు మెచ్చుకోదగ్గ ఈయన ఉద్దేశంతో సహకరించట్లేదు. వేటగాడిని చూసి పక్షుల్లాగా చెల్లాచెదురైపోతుంది ధ్యానం చేసుకోవాలి అన్న ఆలోచన. ముకుందా అని దూరంగా ఉన్న బాల్కనీలోంచి శ్రీ యుక్తేశ్వర్ గిరి గారి గొంతు వినపడతదండి. ఆయన ఆలోచనలు ఆయనలో గూడా తిరుగుబాటు ధోరణి ఒకటి తలెత్తుతుంది. గురువుగారు ఎప్పుడూ కూడా పరమహంస గారిని ధ్యానం చేయమని చెప్తూ ఉంటారు. కానీ తమకు ఎందులోకి ఎందుకు వచ్చానో తెలుసు కూడా ఆయన చెడగొట్టకూడదు అని గొణుక్కుంటున్నారండి. ఆయన మళ్ళీ పిలుస్తారు. ఈయన మొండికేసి చప్పుడు చేయకుండా ఊరుకుంటే, మళ్ళీ మూడోసారి గొంతుతో మందలింపు కూడా మిళితమై కేకేస్తారండి. నేను ధ్యానం చేసుకుంటున్నానండి అని అభ్యంతరం చెప్తున్న ధోరణిలో ఈయన అరుస్తారు. తుఫానులో ఆకుల్లా చెదిరిపోయిన మనసుతో నువ్వెలా ధ్యానం చేస్తున్నావో నాకు తెలుసు కానీ, ఇలా రా నా దగ్గరికి అంటూ కేకలేస్తారండి గురువుగారు. భంగపడి, బయటపడి విచారంగా పాపం ఆయన దగ్గరికి వెళ్తారు. "వెర్రి నాయనా, నీకు కావలసింది కొండలు ఇయ్యలేవు." గురుదేవులు బుజ్జగింపుగా, ఓదార్పుగా పలకరిస్తారండి. ఆయన చల్లని చూపు అంతు తెలియనంత లోతుగా ఉండటంతో, "నీ హృదయాభిలాష నెరవేరుతుంది తొందరలోనే" అని చెప్తారండి. శ్రీ యుక్తేశ్వర్ గారు గూఢంగా మాట్లాడటం చాలా అరుదనమాట. ఈయనెందుకో కలవరపడతారు. అయినా ఆయన గుండెకు పైభాగంలో సుతారంగా యుక్తేశ్వరగిరి గారు చేత్తో తడతారనమాట. వెంటనే పరమహంస గారి శరీరం కదలకుండా పాతుకుపోతుందండి. ఆయన ఊపిరితిత్తుల్లోంచి శ్వాస ఏదో ఒక పెద్ద అయస్కాంతంతో బయటికి లాగేసినట్లు అనుభూతి పొందుతారు. ఆయన ఆత్మ, మనసు తక్షణమే
ఆ యొక్క భౌతిక బంధాల్లోంచి కోల్పోయి ద్రవరూప కాంతి కిరణాల మాదిరిగా పరమహంసలో ప్రతి రంధ్రంలోంచి బయటికి ప్రసరిస్తాయండి. పరమహంస గారిలో ఉన్న కండ నిర్జీవమైపోయినట్లుగా ఉన్నా కూడా, అంతకు ముందెన్నడూ ఆయన అంతటి పరిపూర్ణ చైతన్యంతో తొణికిసలాడలేదు అన్న ప్రగాఢ స్పృహ ఆయన తెలుసుకుంటారు. ఆ స్పృహ ఇంకా కూడా ఆయన శరీరానికి సంకుచితంగా కట్టుబడి ఉండకుండా చుట్టూ ఉన్న అణువులకు కూడా విస్తరిస్తదండి. దూరాన వీధుల్లో ఉన్న జనం ఆ దూర పరిధి మీదే మెల్లగా కదులుతున్నట్టు ఇంక అనిపిస్తుంది. మట్టిలోని ఒక మంద పారదర్శకత ద్వారా మొక్కల వేళ్ళు, చెట్లు వేళ్ళు భూమిలోంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటి జీవరస ప్రవాహాన్ని కూడా ఈయన గమనిస్తున్నారండి. మామూలుగా చుట్టుపక్కల ఎదుట ఉన్న వారిని మాత్రమే మనం చూడగల ఆ కంటి చూపు ఇప్పుడు అన్నిటినీ చూడగలుగుతున్నది. అలా చూడగలిగేటట్టుగా విస్తృత వలయాకార దృష్టిగా మారిపోతుందండి. ఆయన తలకు వెనక భాగం ద్వారా దూరంగా నడుస్తున్న మనుషుల్ని గూడా చూస్తారు. తెల్లటి ఆవు ఒక తాపీగా నడుస్తూ ఉండటం, తెరిచిపెట్టిన ఆశ్రమం గేటు తెరిచి ఉండటం, ఈయన 2 కళ్ళతో చూస్తున్నట్టే అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆయన శరీరాన్ని, గురుదేవుల శరీరాన్ని, స్తంభాల ముంగిల్ని, గృహోపకరణాలని, నేల, చెట్లు, అప్పుడప్పుడు తీవ్రంగా వచ్చే ఎండ, ఒక కాంతి సముద్రము అన్నీ ఒక కాంతి సముద్రంలా అయిపోయాయి. గ్లాసులు నీళ్ళలో వేసిన పంచదార గెడ్డలు గ్లాసు కుదిపినప్పుడు కరిగిపోయినట్లుగా అన్నిటినీ ఏకంగా చేసే ఆ కాంతి స్థూలంలోకి మారిపోతుందండి. ఈ రూపాంతరణ క్రియలు సృష్టిలోని కార్యకరణ సూత్రాన్ని వెల్లడి చేస్తున్నాయి. అదే ఆస్ట్రల్ ట్రావెలింగ్ అనమాట. ఆయన కాంతి శరీరం ఈ ఫిజికల్ బాడీ నుండి బయటకు వచ్చేసి అన్నింటినీ చూస్తుంది. మన కళ్ళు ముందు, వెనక ఎలా చూడగలుగుతాం? ముందు చూడగలం. వెనక చూడలేం కదండీ! అది. మిగతాది రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.